అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కార్గో విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే పూర్తిగా కుప్పకూలిపోయింది. భారీగా అక్కడ మంటలెగిసిపడ్డాయి, బ్లాస్ట్ అయిందని చెప్పాలి. ఈ విమాన ప్రమాదం లూయిస్ విలీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర చోటు చేసుకుంది. విమానంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. ముగ్గురు క్రూ మెంబర్స్ కూడా సజీవ దహనం అయిపోయారు. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్ విలీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే ఈ కార్గో విమానం కుప్పకూలిపోయింది. ఒక కార్గో విమానం ముగ్గురు క్రూ మెంబర్స్తో బయలుదేరింది. అది ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం రోజు సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది యాజ్ పర్ ఇండియన్ టైమింగ్. సో ఒక్కసారిగా అక్కడ అది కుప్పకూలగానే గాల్లోకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా నల్లని పొగలతో నిండిపోయింది. సో మెక్డొనాల్డ్ డోగ్లస్ MD-11 ఎయిర్క్రాఫ్ట్ ఇది. MD-11 ఎయిర్క్రాఫ్ట్ బౌండ్ ఫర్ హవాయి. సో హవాయి ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి ఈ యొక్క విమానం 5 గంటల 15 నిమిషాల సమయానికి యాజ్ పర్ దేర్ టైమింగ్, సో ఇండియన్ లోకల్ టైమింగ్ ప్రకారంగా తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల సమయానికి, యుఎస్ టైమింగ్ ప్రకారంగా ట్యూస్డే రోజు ఈవినింగ్ 5 గంటల 15 నిమిషాల సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ ఘటన పైన చాలా తీవ్రంగా స్పందించారు. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు క్రూ మెంబర్స్ కూడా సజీవ దహనం అయిపోయారు. ద నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ will lead the investigation into the cause of the crash. సో నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ NTSB ఇప్పుడు ఈ ఘటన పైన ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు. సో ఈ ఘటన పైన అటు కెంటకీ గవర్నర్ ఆండ్రీ బేషర్ కూడా ముగ్గురు మరణించారు, 11 మందికి గాయాలైనట్టుగా కన్ఫర్మ్ చేశారు ఆయన. సో దట్ నెంబర్ ఈస్ గోయింగ్ టు గెట్ లార్జర్. 11 మందికి గాయాలయ్యాయి, ముగ్గురు మరణించారు, ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు అని చెప్పి అక్కడ కెంటకీ గవర్నర్ అంటున్నారు. he added that some of the injuries were significant. సో అక్కడ గాయాల పడిన వారి యొక్క పరిస్థితి కూడా కొంచెం విషమించినట్టు తెలుస్తోంది. సో లూయిస్ విల్లీ మేయర్ క్రైగ్ అనేటువంటి వ్యక్తి కూడా మల్టిపుల్ ఇంజురీస్ అండ్ ఫైర్ ఈజ్ స్టిల్ బర్నింగ్. సో నిన్న జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఎగ్జాక్ట్గా ఈరోజు తెల్లవారుజామున యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల సమయానికి ప్రమాదం జరిగింది. కాబట్టి ఇంకా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయట, ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ సంబంధించి కొంత ఆ విమానాశ్రయం నుంచి ఆ ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అయిందో లేదో అంతలోనే కుప్పకూలిపోయి ప్రమాదం జరిగిపోయింది. సో అది కుప్పకూలినటువంటి ప్రాంతం కొంత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ స్థాయిలో అంటే మరణాలు ఇంకా పెరగలేదు, లేదంటే ఇంకా భయంకరమైన మరణాలు పెరిగే అవకాశం. చూడండి, ఫ్లైట్ కుప్పకూలిపోతున్న సమయంలో కూడా అదొక నిర్మానుష్య ప్రాంతమే. అక్కడ నివాసాలున్నా ఇంకేదైనా రద్దీ ప్రాంతమైనా కూడా గుజరాత్లోని అహ్మదాబాద్ సంఘటనలో గల స్థాయిలో కింద ఒక మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మరణాల సంఖ్య పెరిగిపోయింది. అది కూడా ఒక ప్యాసింజర్ ఫ్లైట్ ఇది, కానీ ఇక్కడ కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ఇది. సో ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది సమయంలోనే ఇలా కుప్పకూలిపోయింది. ఆ CCTV విజువల్స్ మనం చూస్తున్నాం. ఓకే, CCTV కెమెరా రికార్డ్ అయిన దృశ్యాల్లో అదిలో పైకి ఎగిరిన తర్వాత ఒక బొమ్మ విమానంలాగా అలా కుప్పకూలిపోతున్నట్టు కనబడుతోంది. ఒకసారిగా వంగిపోయింది, కుడివైపుగా వంగిపోయి ముందుగా ఆ కుడివైపునటువంటి రెక్క భూమిని ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే విమానం కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో నిత్యం లూయిస్ నుంచి అటు 2,000 ఫ్లైట్స్ ప్రయాణం అవుతూ ఉంటాయి. లూయిస్ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక రోజుకి 2,000 విమానాలు ఎగురుతూ ఉంటాయి. దాంట్లో 200 దేశాలకు వెళ్తూ ఉంటాయి. సో దాంట్లో సుమారుగా 516 ఎయిర్ క్రాఫ్ట్లు అంటే కేవలం లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం వినియోగించేవే. సో దాంట్లో ఒక విమానం ప్రమాదం ఇది. సో 294 ఫ్లైట్స్ ఉన్నాయంట. సో ఓన్డ్ ప్లేన్స్ అండ్ రెస్ట్ అండర్ లీజెస్ ఆర్ చార్టర్స్. సో ఇదే విమానం నుంచి లూయిస్ సర్వ్స్ యాజ్ ద మెయిన్ ఎయిర్ హబ్ ఫర్ UPS. సో అటు పెద్ద ఎత్తున ఈ విమాన ఆశ్రయం నుంచి పెద్ద ఎత్తున కార్గో సర్వీసులు వెళ్తూ ఉంటాయి. సో ఆ కార్గో సర్వీసులో ఇప్పుడు ఈ ప్రమాదం గురి కావడం అనేది ఎయిర్పోర్ట్ అధికారులు చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. Mira la cantidad de gente cogiendo candela, papi. Bro, get the fuck away from here, turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro.
Holy shit! Holy shit! Oh my God! Corre para atrás, papi. ¿Viste? రైట్, అసలు ఈ వరుస విమాన ప్రమాదాలకి కారణం ఏంటి? సో షార్ట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. షట్ డౌన్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్కి తమ బడ్జెట్ని మొత్తాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటారు. దేనికి ఎంత, ఎలా ఉంటుంది, ఎటువంటి పద్ధతులు ఉంటాయనేది అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనికి అధ్యక్షుడు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి కూడా ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక స్టేట్మెంట్. అయితే ఇప్పుడు షట్ డౌన్ పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే ఆ బడ్జెట్కి సంబంధించి ఇంకా ఆమోద ముద్ర పడలేదంట. సో ఈ సిచ్యువేషన్లో షట్ డౌన్ అనడానికి కారణం ఏంటంటే ఒకవేళ కనుక బడ్జెట్ రిలీజ్ అవ్వనప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు పనిచేసిన వారికి జీతాలు ఇవ్వాలి. మరి నెలల తరబడి బడ్జెట్ ఆమోద ముద్ర పడినప్పుడు వాళ్ళు పనిచేస్తుంది, వాళ్ళకి జీతాలు ఎలా వెళ్తాయి? కాబట్టి అమెరికా ప్రభుత్వం ఏం చేసింది, షట్ డౌన్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించి కూడా, ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ వారు కూడా ఉద్యోగాల నుంచి తొలగించేశారు. మళ్ళీ ఎప్పుడైతే ఇది మళ్ళీ బడ్జెట్ అమల్లోకి వస్తుందో, ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ క్లోజ్ అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ రివైవ్ అవుతుంది. అప్పటి వరకు కూడా కంప్లీట్గా షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ లేకపోవడమే, అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్టాఫ్ లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని అడిగి తెలుస్తోంది. షట్ డౌన్ ఆపరేషన్స్ ఉన్నాయి. షట్ డౌన్ ఉండడం మూలంగా సరైనటువంటి సిబ్బంది లేరు, సరైనటువంటి విమానాలు నడవడం లేదు. విమానాలు 1-2 మాత్రమే అక్కడ తరచుగా జరుగుతున్నాయి, కానీ ఎక్కువగా విమానాలు పూర్తిగా కూడా రద్దయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయి. సో ఈ సిచ్యువేషన్లో ఈ ట్రాన్సిట్ని, ఈ కార్గోని తరలించేసినటువంటి విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ యొక్క గైడ్ లైన్స్ లేకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని అక్కడ అధికారులు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.